హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించే ఈ లడ్డూలు చాలా టేస్టీతో పాటు చాలా హెల్దీ కూడా. ఫస్ట్ ఎలా చేసేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్లో తీసుకొని 2 చిన్నగా కట్ చేసిన బీట్రూట్లు పీల్ చేసి చిన్న పీసెస్ యాడ్ చేసుకోవాలి. దాంట్లోకి మినిమం ఒక 5 గంటలు నానబెట్టిన రాగులను కూడా యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. దీన్ని మనము 2 టైమ్స్ గ్రైండ్ చేసుకుంటే మనకి ఆ పల్పులో ఉన్నదంతా జ్యూస్ అంతా మనకి ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, దీంట్లోకి మనము 2 స్పూన్ల వరకు సాబుదానా గ్రైండ్ చేసి పౌడర్ చేసుకున్న పౌడర్ అండ్ 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్. ఒకవేళ మీరు కార్న్ఫ్లోర్ యూజ్ చేయాలి అనుకోవట్లేరు అనుకుంటే సగ్గుబియ్యమే ఎక్కువ వేసుకోవచ్చు. బట్ కార్న్ఫ్లోర్ అనేది మనకి బైండింగ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు అది స్కిప్ చేయాలనుకున్నా కూడా స్కిప్ చేయొచ్చు, అదేమంత మ్యాండేటరీ అయితే కాదు. ఇది ఒకసారి కలిపేసుకున్న తర్వాత కడాయి పెట్టేసుకొని దాంట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. దీన్ని పాకం రావాల్సిన అవసరం అయితే ఏం లేదు. కరగడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా కరిగిన తర్వాత మనం ముందుగా యాడ్ చేసి పెట్టిన బీట్రూట్ జ్యూస్ అంతా కూడా దీంట్లో వేసేసి సిమ్లో పెట్టేసి బాగా ఉడికించుకోవాలి దగ్గరకు వచ్చేంత వరకు. మధ్యలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ లడ్డూలు ముఖ్యంగా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతాయి. అలాగే పిల్లలకి రోజు ఒక చొప్పున ఇస్తే బ్లడ్ తక్కువ ఉన్నా కూడా ఐరన్ ఇలాంటివన్నీ కూడా చాలా హెల్దీ అండ్ టేస్టీగా మనం బెల్లంతో చేస్తాం కాబట్టి ఐరన్, కాల్షియం లాంటివన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఇలా చేసిన దాన్ని మనం కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని కావాలి అంటే ఇలా కూడా తినొచ్చు, లేదు మనం రోజుకు ఒక చొప్పున తినాలి అనుకుంటే చిన్న లడ్డూల్లాగా చేసేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి మినిమం ఒక 1 వీక్ to 10 days వరకు అయితే ఈజీగా ఉంటుంది. దీంట్లో మనకి కావాలంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్లేవరబుల్గా ఉండాలంటే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా మనం చేసేటప్పుడు వేసుకోవచ్చు. బట్ ఇలా నార్మల్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. అంతేకాకుండా పిల్లలు బీట్రూట్ డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు. ఇలా చేయడం వల్ల చాలా హెల్దీ. మనం చేసిన ప్రాసెస్ అంతా కూడా ఒక మంచి హెల్దీ వేలో చేసాం కాబట్టి తప్పకుండా చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను వీటిని చిన్న లడ్డూల్లా చేస్తున్నాను, పిల్లలకు తినడానికి కూడా కన్వీనియంట్గా అండ్ కొంచెం అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పేసి ఇలా చేసేసి ఒక గ్లాస్ ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పేసేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి. అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.